ఆ మూడు నియోజకవర్గాలంటే వైసీపీ ఉలిక్కి పడుతుందా? పార్టీ పెట్టినప్పటి నుంచి దిగ్గజాలను మంత్రులను అక్కడ నిలబెట్టినా ఆ పార్టీ గెలవలేకపోవడానికి కారణం ఫ్యాన్ పార్టీకి అర్థం కావడం లేదా? ఆ మూడు చోట్ల 2014, 2019, 2024లోనూ వరుసగా వైసీపీ ఓడిపోవడానికి కారణం ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలేనా? ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలేంటి? వైసీపీ అక్కడ ఇంతవరకు ఎందుకు గెలవలేకపోయింది అంటారా? వాట్స్ ది స్టోరీ? ప్రకాశం జిల్లాలోని పర్చూరు, చీరాల, కొండపి నియోజకవర్గాల పేరు చెబితే వైసీపీ అధిష్టానంలో వణుకు మొదలవుతోంది. వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఈ మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రతి ఎన్నికలోనూ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసిన ఫ్యాన్ పార్టీకి పరాజయం మాత్రం తప్పడం లేదు. ఓడిపోయిన తర్వాత అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు సైతం ఆ నియోజకవర్గానికి బై బై చెప్పేస్తున్నారు. కనీసం ఇన్ఛార్జిగా ఉండటానికి కూడా ఇష్టపడట్లేదు. చీరాల నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2014లో వైసీపీ తరపున పారిశ్రామికవేత్త యడం బాలాజీ ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆమంచి చేతిలో ఘోరంగా ఓడిపోయి అమెరికా చెక్కేశారు. ఈసారైనా ఎలాగైనా గెలవాలని 2019లో ఆమంచిని వైసీపీలోకి తీసుకుని వచ్చి జగన్ బరిలో దింపారు. తీరా చూస్తే సీనియర్ నేత కరణం బలరాం చేతిలో ఆమంచి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమంచి వైసీపీకి బై బై అని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2024లో ఎలాగైనా గెలవాలని కరణం వెంకటేష్ ని వైసీపీ బరిలో దింపింది. తీరా చూస్తే కూటమి బలంతో పారిశ్రామికవేత్త మాలకొండయ్య యాదవ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆమంచి వైసీపీకి బై బై అంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ పరాజయానికి కారణమయ్యారు. దీంతో అసలు ఇక్కడ వైసీపీ గెలవడం అంటే ఓ అద్భుతం జరగాలి అనేలా ఉందని ఆ పార్టీ క్యాడర్ వాపోతుంది. తీరా చూస్తే ఇప్పటికీ చీరాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం వెంకటేష్ వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఉంటారో లేదో కూడా డౌటే అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పర్చూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు జయకేతనం ఎగరవేస్తూనే ఉన్నారు. 2014లో గొట్టిపాటి భరత్పై, 2019లో సీనియర్ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై, 2024లో యడం బాలాజీపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. పర్చూరు ఏలూరి అడ్డా అనేలా మార్చేశారు. దీంతో ఇక్కడ వైసీపీకి కనీసం ఇన్ఛార్జి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలోని కొండపి నియోజకవర్గంలోనూ వైసీపీ ఇంతవరకు గెలవలేదు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోట్లు కుమ్మరించినా, మంత్రుల్ని బరిలో నిలిపినా కూడా వైసీపీ 3 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి టీడీపీ తరపున వరుసగా విజయాలు సాధిస్తూ కొండపి టీడీపీ అడ్డా అని వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా 3 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి స్వామి వైసీపీ ఎస్సీ సామాజిక వర్గం నేతలైన జూపూడి ప్రభాకర్ రావు, మాదాసి వెంకయ్య, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఘన విజయాలు సాధించి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా దూసుకుపోతున్నారు. దీంతో ఇక్కడ కూడా వైసీపీకి ఇన్ఛార్జి పదవి ఇస్తామంటే తీసుకోవడానికి నేతలు ముందుకు రావడం లేదు. అసలు ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం, వేరే నియోజకవర్గానికి వెళ్లిపోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం ఇప్పుడు కొండపిలో యాక్టివ్గా లేరు. తన పాత నియోజకవర్గం